హలో అండి. ఇవాళ మనం చుక్కకూర టమాటా చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, చిటికెడు పసుపు, ఎండుమిర్చి, పోపులు, అలాగే ఇంగువ కూడా వేసి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలండి. ఇప్పుడు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి. అలాగే టమాటా ముక్కలు ముందుగుంటా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా కొంచెం బ్రౌనిష్గా వచ్చాయి కదా, టమాటా ముక్కలు వేసి కదండి. ఈ రెండు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయ టమాటా కూడా. మగ్గిపోయండి, అందుకని నేను తీసి కారం వేస్తున్నానండి. నేను ఇప్పుడు కారం వేసాక ముందుగా తరిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదా, అది తీసి ముందుగా తరిగి పెట్టుకున్న చుక్కకూర ఇప్పుడు మనం వేసేస్తున్నాం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మన చుక్కకూర టమాటా రెడీ. మూత పెడితే ఓ 2 నిమిషాల్లో శుభ్రంగా మగ్గిపోద్దండి.